హలో మామ బ్రోస్. ఈరోజు టాపిక్ వచ్చేసి జీవితం అంటే ఏమిటి. అసలు జీవితం అనేది ఒక ముక్కలో చెప్పాలంటే తల్లి గర్భం నుండి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణమే ఈ జీవితం. అంటే పుట్టక ముందు తల్లి గర్భంలో ఉంటాం, చచ్చాక భూగర్భంలోకి వెళ్తాం. మధ్యలో నడిచేదంతా జీవితం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదే మన ప్రపంచంలో ఫీల్ అవుతూ మన అమ్మ గుండె చప్పుని మాత్రమే మనకి రక్షణ అనుకుంటాం. ఆ ప్రపంచంలోనే ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే మనం బయటకు వచ్చి నిజమైన ప్రపంచాన్ని చూస్తామో అప్పుడు భయంతో ఏడ్చేస్తాం. ఎప్పుడైతే మళ్ళీ మన అమ్మ గుండె చప్పుడు వింటామో అప్పుడే మన అమ్మతోనే ఉన్నామన్న అర్థమయ్యి ఏడవడం ఆపేస్తాం. ఇక్కడ నుండి మొదలైన జీవితం ఎవరిది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా మలుపులు తిరుగుతాయో తెలుసా మీకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితం అంటే హడావుడిగా రోజు చేసే జాబు, కక్కుర్తిగా అవసరాల కోసం నెలకు ఒకసారి తీసుకునే జీతంలా మారింది తప్ప ఇష్టమైన పని చేస్తూ నిజమైన జీవితాన్ని అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నాకంటే ఎక్కువ వాళ్ళకేముందిరా అని విర్రవీగే వాళ్ళు కొంతమంది అయితే, నాకంటూ కొంతమంది ఉన్నారని సంతోషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది వాళ్ళ జీవితాలను గుంపులుగా కంప చేసుకుంటున్నారు. అబద్ధాలతో దగ్గరయ్యే వాళ్ళు కొంతమంది అయితే, నిజాలు మాట్లాడి దూరం అయ్యే వాళ్ళు మరికొంతమంది. నిజానికి మన చిన్న వయసు చాలా స్వచ్ఛమైంది. అది ఎలా అంటే ఒకసారి మీరు కూడా చిన్నతనాన్ని ఊహించుకోండి. ఆ వయసులో మనం నవ్వే నవ్వు నిజమైనది, మాట్లాడే మాట నిజమైనది. ఇలా ఊహించుకుంటూ పోతే మనం అంతా చాలా స్వచ్ఛమైన మనుషుల్లో చాలా సంతోషంగా ఉన్నాం. ఆ చిన్న వయసులో, ఆ వయసులో మనం ఎలాంటి విషయాన్నైనా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కారణం మనది ఎలాంటి ఆలోచనలు లేని సున్నితమైన స్వచ్ఛమైన మనసు కాబట్టి. మనం అన్నీ ఒకరు నేర్పించినవే కాదు, చాలా వరకు సొంతంగా మనకు తెలియకుండానే మనమే కొన్ని విషయాలను మనకు అనవసరం అని తెలిసి కూడా అది మంచి విషయమా చెడ్డ విషయమా అనేది తెలియకుండానే కొన్ని తెలుసుకుంటాం. ఈ ప్రయత్నంలోనే మనం మంచివాడితో పాటు మేధావిగా మారిపోతాం, లేదా మంచివాడి నుండి చెడ్డవారిగా మారిపోతాం. ఇక్కడ నుండి మొదలైన జీవితం అసలైన మలుపులు తిరుగుతుంది. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, మనం క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ను, లేక మనం అంటే పడని వాళ్ళు తయారవడం వల్ల అనేది మనకు తెలుసుకున్నాం. మన ఆలోచన వల్ల కష్టం, సుఖం, సంతోషం, ఆనందం మనం తెలియకుండానే మారుతున్న మనలోని ఆలోచనలు. తెలుసుకోవాలనో తెలిసేలా చేయాలనో ఇది మన ఆలోచనల్లోనే ఆధారపడింది. మనిషి అనేవాడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి, ఆనందంగా ఉన్నవాడిని ఆపదలో నెట్టడానికి, ఇలా మనలోనే రకరకాలుగా తయారవుతుంది మనుషులుగా. న్యాయంగా బ్రతికేవాడు అన్యాయం అవుతున్నాడు, అన్యాయం చేసేవాడు అవసరాలకి మించి దాచుకుంటున్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, న్యాయంగా బ్రతుకుతున్నవాడు ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నా బ్రతికినన్నాళ్ళు మనశ్శాంతితో, చనిపోయాక ఆత్మశాంతితో పోతాడు. అదే అన్యాయంతో బ్రతికేవాడు అన్నీ ఉన్నా కూడా బ్రతికినప్పుడు మనశ్శాంతి ఉండదు, చనిపోయాక ఆత్మశాంతి ఉండదు. పరిస్థితులు కష్టాల్లో ఉంచినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. జీవితం అంటే అన్నీ ఉంటాయి, సంతోషం మాత్రమే కావాలని కోరుకోవడం మన మూర్ఖత్వం. ఇలా జీవిత ప్రయాణంలో కొత్త పరిచయాల వల్ల కొత్త స్నేహితులు, కొత్త అనుభూతినిచ్చే ప్రేమ, కోపంతో రగిలిపోయే శత్రువులను కూడా ఎదుర్కోవాలి. మనం పుట్టి తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పటి నుండి చనిపోయి భూగర్భంలోకి వెళ్ళే వరకు ప్రతిదీ నేర్చుకుంటామే తప్ప నాకన్నీ తెలుసు అని అనుకొని బ్రతకడం మన మూర్ఖత్వం.